మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరి హార్ట్స్ దోసుకోబోతుంది సార్? లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్ లో ఎవరు ఇందాక చెప్పారు కదా జన్వల్ఫా అని చెప్పి, వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోసేస్తుంది. నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్ లో 10 మంది ఉంటే బాగా చదివిన వాళ్ళు 40 మంది ఉంటారు. ఇది ఆ 40 మంది సినిమా. ఇది 100% ఏంటంటే నా నమ్మకం కూడా అదే. మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం, జనరల్ విషయం చెప్తే అది బాగా ఆడుతుంది అని చెప్పి, ఇది అందుకని చెప్పి ఆ 40 మంది సినిమా ఇది క్లాస్ లో. 40 మంది. ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను, మీకు తెలిసిందే అది షూటింగ్లు కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. 30% అని వాళ్ళు అంటున్నారు. మీరు ఎవరు సపోర్ట్ ఉన్నారు, కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్ గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాప్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికి తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్ లో పెంచాలి, అయిపోద్ది కదా మళ్ళీ 3 years టైం. సో అది కొంచెం లాజికల్ గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది, స్కిల్స్ అనేది. సినిమా ఇది ఒక్క క్వశ్చన్ కి చెప్పండి సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్ చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు, మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంతా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్ని చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్ని చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా, ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 years లో 200-300 సినిమాలు, చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈ రోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్ని ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈ రోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈ రోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్ కదా. నేను 100% చెప్తాను, అంటిల్ అన్లెస్ దట్స్ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈ రోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్ లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్ని పెరిగిపోయినాయి. ఈ రోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్ లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్ని చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈ రోజు లేదు. అంటే ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్. అది చేస్తున్నారు. స్కిల్ అనేది ఉందా లేదా? 15-20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కిల్ అప్డేట్ చేయాలా? మన దగ్గర ఉన్న 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్ తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా. ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకి. ఆల్రెడీ మేము అక్కడ ట్రిపుల్ బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకోవాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. మౌలి గారు చెప్పండి. మీ రీల్స్ చాలా చూస్తుంటాను అండ్ ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు రీల్స్ చేసేటప్పుడు మీరు క్యాజువల్ గా చేస్తే అవి వైరల్ అవుతాయి, లేదంటే వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకుని చేస్తారు? ప్లాన్ ఏం చేయనండి, అవి వాళ్ళు మీమర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళే బాగానే
తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అవి ఫన్నీగా ఉంటాయి. సో దానివల్ల అది అట్లా అవుతుంది. రైట్. ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసింది, కానీ మీ ఏజ్ ఎవరికి తెలియదు, యాక్చువల్ గా చిన్న పిల్లోడ్లానే ఉంటారు, రైట్? అవునండి. సో ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ hero. హీరోగా ఫిలిం ఫస్ట్ అండి. ఓకే. సో ఎలా ఉంది ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఫస్ట్ నాకు మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు, డైరెక్టర్ మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు, నాకు 90s తర్వాత చాలా మంది చాలా స్టోరీస్ విన్నాను. ఆ గ్యాప్ లో అసలు చాలా గ్యాప్ తీసుకున్నా మంచి స్టోరీ కోసం. అప్పుడే చాలా మంది అంటారు, వస్తలేవా, చేస్తలేవా, చేయొచ్చు కదా, ఏదోటి చాలా అంటారు. కానీ మంచి స్టోరీ ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాం, మన ఆడియన్స్ కి కాంటెంట్ అయినా, ఇన్స్టాగ్రామ్ లో చేసే చిన్న రీల్ అయినా, యూట్యూబ్ లో చేసే చిన్న వీడియో అయినా, మనం పోస్ట్ చేసే చిన్న మీమ్ అయినా కూడా ఆడియన్స్ కి వాళ్ళ టైం వర్త్ ఉండాలని ఐ ఫీల్. సో ఆ వర్త్ ఉండే స్టోరీ వచ్చే వరకు వెయిట్ చేసా. బ్యూటిఫుల్ స్టోరీతో మా అత్తన్న నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఆదిత్యని మీట్ అయ్యా. ఆదిత్య ఇంట్రెస్టెడ్ ఉండే, ఐటీవీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండే, అట్లా ఇది హ్యాపెన్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ టుడే. అండ్ థ్యాంక్ యూ. వాసు గారు, బనీవాస్ వర్క్స్ మీద ఫస్ట్ ఫిలిం మిత్రమండలి ప్లాన్ చేశారు మీరు. సో అనుకోకుండా ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమా వస్తుంది. అసలు అది ఎందుకు బ్యాక్ అయింది, ఇది రావడానికి రీజన్ ఏంటి మీ బ్యానర్ లో ఫస్ట్ ఫిలిం? ఒక 5 days ని క్లైమాక్స్ షూట్ చేయాలి మిత్రమండలి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు షూట్ చేసి సెప్టెంబర్ 12th అది వేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ ఏంటంటే దానికి నాకు ఇంచుమించు 15 మంది ఆర్టిస్టులు డేట్లు కావాలి, కమెడియన్స్. అంటే మాతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో, కమెడియన్స్ అంతా, అదే వీళ్ళంతా కూడా. సో మీకు తెలుసు వాళ్ళందరూ డేట్లు సెట్ చేయాలంటే అంత కష్టం అనేది. దానితో ఇప్పుడు స్ట్రైక్ అవుట్ వచ్చింది. సో డెఫినెట్గా నేను ఒక 1 month పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాని. సో ఐఎమ్ ప్లానింగ్ టు మిత్రమండలి రిలీజ్ ఇట్ ఇన్ October. ఆల్ ది బెస్ట్ అండి. ఆదిత్య, హాయ్ ఆదిత్య. యాక్చువల్లీ 90s రిలీజ్ అయ్యి 1 year పైన అయింది. సో ఈ 1 year లో ఒక ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు సితారా బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. మధ్యలో ఇది చేశారు, ప్రేమలు సక్సెస్ఫుల్ గా రైటింగ్ చేశారు. సో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఒక 1.5 year లో ఆల్మోస్ట్ అన్ని చేశారు, ప్రొడక్షన్, డైరెక్టర్, ఒక డబ్బింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రైటర్ గా వర్క్ చేశారు. Happy. It's all my judgment went right, and I'm very relatable to the audience so far. I only check whether I'm relatable with the audience or not. I feel hardly any director has 4-5 films scope. After that, he'll be outdated. So I think now I am relatable. I think when I'm relatable, I have to make cinema. సాయి కృష్ణ గారు, అండ్ మీరు కానీ ఆదిత్య గారు కానీ ఇది ఫస్ట్ ఓటీటీకి అనుకున్నారా, లేదంటే ముందు నుంచి థియేటర్కల్ అనుకునే మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమా? ఈ సినిమానండి, ఈ సినిమా ఫస్ట్ థియేటర్ అండి మొదలు పెట్టాలి. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ థియేటర్ అనే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం చేద్దాం తెలియదు, ఫస్ట్ థియేటర్ మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాసు గారు, వంశీ గారు చూడటం, తీసుకెళ్ళటం, ఇలా అయిపోయింది. ఆదిత్య గారు, వాసు గారు రండి సార్. ఇప్పుడు గీతార్ట్స్ లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిట్లుగా ఆయనే వచ్చేవారు, మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్ గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక్క ముంబైలో 2018 మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు. మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. కాంతారాకి ఆయనే వచ్చారు, నేను రాలేదు. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? 100% ఉన్నాం. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్ లో ఇండస్ట్రీకి 2 issues జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి ఏదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టమ్ లో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్ లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతార్ట్స్ ఇంత పెద్ద సంస్థ, లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్ లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవడానికి హెల్ప్ అవ్వాలి కదా? లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు.
మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, కానీ లెట్ దెమ్ లీడ్. ఏమో లీడ్ అలా చేసినప్పుడు ఎందుకు మనం ఇలా డిస్టర్బ్ అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీత ఆర్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్ లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు మనతో. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు, నిన్న కూడా అందరూ వస్తే కలిసారు. కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్ని కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్ తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది, లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అనేది. ఓకే. ఆదిత్య గారు, వంశీ నందిపట్టి సార్, జనరల్ గా ఇండస్ట్రీలో మొన్న ఏం జరిగింది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా, ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందాం అని చెప్పి గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విన్ అని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్ గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్ వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? అజీజ్, ఇది థియేటర్స్ లో 4 weeks ఉండే సినిమాలు అనేది మేము ట్రీట్ చేస్తున్నాం అండి. బట్ దిస్ ఇస్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ విన్ది కాదు అని. దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మహోటం ఏం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేస్తాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్ లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్ కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు ఓటీటీ విండో తగ్గితే గానీ జనాలు థియేటర్ కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్ కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఇక్కడ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొస్తాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొస్తాం కదా థియేటర్ కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million. మళ్ళీ యాపిల్ ప్లస్ స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు ఇన్ని వారాలకి అని చెప్పి? ఏంటంటి ఇన్ని వారాలకి థియేటర్ కి రావని చెప్పి యాపిల్ ప్లస్ లో కన్వర్ట్ అవుతాం కదా. సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానా, సినిమా ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా మేము కమిట్ అవుతాం. 4 weeks వరకు రాదు థియేటర్లో, ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు కదా కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రెజెంట్, అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే. ఆదిత్య గారు, వాసు గారు అక్కడికి వచ్చి నెగిటివ్ పిఆర్ చేస్తున్నారు నాకు. ఆదిత్య గారు అంటే రాలేదండి. లిటిల్ హార్ట్స్ కి ఒక క్యాప్షన్ ఇచ్చారు కదా, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని. కథ డిమాండ్ చేసిందా, హీరోయిన్ కండిషన్ పెట్టిందా? అది ఇట్స్ అబ్సల్యూట్ మౌలి అండ్ మార్తాండ్స్ ఐడియా. అది అంటే టు మేక్ ఇట్ వెరీ మచ్ విజిబుల్ టు ది ఫ్యామిలీ ఆడియన్స్. ఇది ఫ్రెష్ సినిమా, మీరు అబ్సల్యూట్ వచ్చి చూడొచ్చు అనేదాన్ని. ఇప్పుడు నోరు తిరగదు కానీ సకుటుంబ అది ఉంటది కదా, అది అదంతా రాయడం బదులు సింపుల్ గా ట్రెండీగా ఈ జనరేషన్ అర్థమయ్యేటట్టు అట్లా రాశారు. సో బైరాగి కథలు అని పెట్టారు, అంటే చాలా యూనిక్ గా ఉంది బైరాగి కథలు అనేది. సో ఏంటి మోటివేషన్ ఏంటి అంటే? సత్రం భోజనం మఠం నిద్ర, అది నా ఫిలాసఫీ. సో దట్స్ ద రీజన్ బైరాగి. అంటే పెళ్లి చేసుకోరా? పెళ్లికి దానికి సంబంధం లేదా, పెళ్లి చేసుకునే వాళ్ళు అలా తిరగరండి. నా ఫిలాసఫీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ దట్ ఐ ఫాలో.
ఒక డైరెక్టర్ లైఫ్ టైమ్ 5 ఫిల్మ్స్ అంటున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. నో, దట్స్ మై పర్స్పెక్టివ్ అండి. అంటే నేను బిలీవ్ చేయమని జనరల్ గా అనట్లేదు. అనేది అంటే యూ ఆల్సో షుడెంట్ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్ బికాస్ యూ నెవర్ నో వెన్ యూ కెన్ బి రిలేటబుల్ లైఫ్ లాంగ్, రైట్? ఇప్పుడు నా దగ్గర 5 కథలు ఉన్నాయి, అందుకనే మిగతా వస్తా లేదు. సో 5 ఉంటాయేమో అనుకుంటున్నాను అంతే. రైట్ రైట్. వాసు గారు, ఎస్ సార్. మీ యువర్ ఆర్యా దగ్గర నుంచి ఇప్పటి వరకు యూ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ వేరే సినిమాలను కొనేసి కూడా చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జడ్జ్మెంట్ లో ఏమైనా తేడా వచ్చినట్లు ఏమైనా అనిపిస్తుందా, లేదంటే యూ స్టిల్ థింక్ యూఆర్ ఇన్ ద సేమ్ బిగినింగ్ లో ఉండేంత పట్టు ఇప్పుడు కూడా ఉందంట? లేదండి, ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ఈవెన్ నౌ ఐ మీన్ ఏ లెర్నింగ్ స్టేజ్. దట్స్ వై ఐఎమ్ ఇప్పుడు ముంబైలో బన్నీ గారు అట్లీ గారు సినిమా చూస్తే, ఈవెన్ ఇట్స్ సన్ పిక్చర్స్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిలిం. ఎందుకంటే లెర్నింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరితో కూర్చుని మళ్ళీ నాకు ఒక 4-5 years వీళ్ళందరితో కూర్చుంటే తప్పితే మళ్ళీ నేను ఈ జనరేషన్కి అందుకోలేము. ఏదైతే మా జనరేషన్లో అప్పుడు ఉందో ఆ జడ్జిమెంట్ అయితే ఇప్పుడు పనిచేయదు. 100% డేస్ అయితే మారిని. ఇప్పుడు మేము అప్డేట్ అవ్వకపోతే మేము ఖాళీ చేయవలసిందే. ఖాళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఆదిత్య, హాయ్. 90s వచ్చేటప్పుడు